Good evening, students. My name is Sheikh Bajiwali. I am present working in Goodlawal Engineering College. Today I am going to tell the subject is electronic components and devices. This subject is in the branch of Electronics and Communication Engineering Diploma. Okay, coming to our subject electronic components and devices. This subject course code is EC105. The course title is Electronic Components and Devices. This subject having the number of periods per week is 5. Nothing but ఒక వీక్ కి 5 పీరియడ్స్ అనేవి ఉంటాయి. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ వచ్చేసి 150 పీరియడ్స్ అనేవి ఉంటాయి. సో 150 పీరియడ్స్ లో మీకు ఈ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేస్తారు. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్ సబ్జెక్ట్. ఓకే, దీంట్లో మనకి ఎక్స్టర్నల్ గా అండ్ ఇంటర్నల్ గా మనకి మార్క్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్నల్ గా మీకు 20 మార్క్స్ ఉంటాయి అండ్ ఎక్స్టర్నల్ గా 80 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ గా 100 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కమింగ్ టు కాన్సెప్ట్స్. సో ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్ లో టోటల్ గా మనకి 8 యూనిట్ టైటిల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ యూనిట్ ఈస్ ద passive components and second one is the switches, connectors, relays and PCBs. So third one is the semiconductor physics and fourth one is the semiconductor diodes and next one is the unit 5 is the bipolar junction transistors. So sixth unit is field effect transistor. Seventh unit is optoelectronic devices and eighth one is the audio systems. సో ఈ 8 యూనిట్స్ అనేవి మీకు ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్ సబ్జెక్ట్స్ లో ఉన్నాయి. సో ఈచ్ యూనిట్ కి నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఎన్ని ఉంటాయి, వెయిటేజ్ ఎంత ఉంటుంది అండ్ దాంట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి ఇక్కడ ఉన్నాయి చూడండి. సో దీంట్లో మనకి ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ప్యాసివ్ కాంపోనెంట్స్. సో ఈ ప్యాసివ్ కాంపోనెంట్స్ కి మనకి నెంబర్ ఆఫ్ పీరియడ్స్ వచ్చేసి 20 పీరియడ్స్ లో ఈ యూనిట్ 1 అనేది కంప్లీట్ చేస్తారు. దీని యొక్క వెయిటేజ్ వచ్చేసి 16 మార్క్స్ ఉంటుంది. సో 16 మార్క్స్ కాబట్టి మనకి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒక ఎస్ఐ క్వశ్చన్ ఉంటుంది. ఒక్కొక్క షార్ట్ ఆన్సర్ వచ్చేసి 3 మార్క్స్ ఉంటుంది. సో 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ 1 ఎస్ఐ క్వశ్చన్ అనేది ఉంటుంది. సో టోటల్గా మనకి 16 మార్క్స్ వెయిటేజ్ అనేది వస్తుంది యూనిట్ 1 నుంచి. ఓకే, సో సెకండ్ యూనిట్ ఇస్ ద స్విచెస్, కనెక్టర్స్, రిలేస్ అండ్ PCBs. దిస్ ఈస్ ద యూనిట్ 2. దిస్ యూనిట్ 2కి మనకి నెంబర్ ఆఫ్ పీరియడ్స్ వచ్చేసి 20 పీరియడ్స్ లో మీకు ఈ యూనిట్ అనేది కంప్లీట్ చేస్తారు. సో ఈ యూనిట్ 2కి వచ్చే వెయిటేజ్ ఎంత అంటే 13 మార్క్స్ 13. సో ఈ 13 మార్క్స్ లో ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఉంటుంది, ఒక ఎస్ఏ ఉంటుంది. సో ఎస్ఏ అంటే 10 మార్క్స్ ఉంటుంది, ఒక షార్ట్ ఆన్సర్ 3 మార్క్స్. టోటల్గా 13 మార్క్స్ అనేవి ఈ యూనిట్ 2కి వస్తాయి. సో నెక్స్ట్ యూనిట్ ఇస్ ద సెమీ కండక్టర్ ఫిజిక్స్, థర్డ్ యూనిట్. సో ఈ థర్డ్ యూనిట్కి టోటల్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ వచ్చేసి 15 పీరియడ్స్లో ఈ యూనిట్ అనేది కంప్లీట్ చేస్తారు. సో దీని వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంతంటే ఈ యూనిట్కి థర్డ్ యూనిట్కి 13 మార్క్స్ ఉంటాయి. సో 13 మార్క్స్కి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఉంటుంది, ఒక ఎస్ఐ క్వశ్చన్ ఉంటుంది. ఓకే, సో టోటల్గా 13 మార్క్స్ అనేవి ఈ థర్డ్ యూనిట్ వెయిటేజ్. సో ఫోర్త్ యూనిట్ ఈస్ ద సెమీకండక్టర్ డివైజెస్. సో ఈ సెమీకండక్టర్ డివైజెస్లో మనకి నెంబర్ ఆఫ్ పీరియడ్స్ వచ్చేసి 15 పీరియడ్స్ ఉంటాయి. సో ఈ 15 పీరియడ్స్లో మీకు ఈ యూనిట్ అనేది కంప్లీట్ చేస్తారు. సో దీనికి మీకు వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత అంటే యూనిట్ 4కి 13 మార్క్స్ ఉంటాయి. సో 13 మార్క్స్ అంటే ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది. సో టోటల్గా 13 మార్క్స్ అనే వెయిటేజ్ ఉంటుంది ఈ యూనిట్కి, యూనిట్ 4కి. సో నెక్స్ట్ వన్ ఇస్ ద యూనిట్ 5, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. సో బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ని అదర్ నేమ్ ఏమంటారంటే BJTs అంటారు. సో
వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ బీజేటీ? బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. సో ఈ యూనిట్ మీ కంప్లీట్ అవ్వడానికి 20 పీరియడ్స్ పడుతుంది. ఈ 20 పీరియడ్స్లో మీకు ఈ యూనిట్ కంప్లీట్ చేస్తారు విత్ ద వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ 13 మార్క్స్. సో ఈ 13 మార్క్స్లో ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ ఒక ఎస్ఏ క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ ద 6th యూనిట్, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, నథింగ్ బట్ ఫెట్, FET ఫెట్. సో ఈ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్కి నెంబర్ ఆఫ్ పీరియడ్స్ వచ్చేసి 20 పీరియడ్స్లో మీకు ఈ యూనిట్ అనేది కంప్లీట్ చేస్తారు. సో దీని యొక్క వెయిటేజ్ వచ్చేసి 13 మార్క్స్ ఉంటుందమ్మా. సో 13 మార్క్స్ అంటే ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ ఒక ఎస్ఏ క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకే, సో టోటల్గా 13 మార్క్స్ వెయిటేజ్ అనేది ఈ యూనిట్ 6కి వస్తుంది. సో నెక్స్ట్ వన్ ఇస్ ద 7th యూనిట్, ఆప్టో ఎలక్ట్రానిక్ డివైజెస్. ఓకే, ఈ ఈ యూనిట్ 7th యూనిట్లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ వచ్చేసి 20 పీరియడ్స్ ఉంటాయి. సో దీని యొక్క వెయిటేజ్ వచ్చేసి 16 మార్క్స్ ఉంటుంది. సో 16 మార్క్స్ అంటే 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఒక ఎస్ఏ క్వశ్చన్ అనేది ఉంటుంది. సో టోటల్గా 16 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు ఈ యూనిట్ 7 నుంచి. సో నెక్స్ట్ వన్ ఇస్ ద 8th యూనిట్, ఆడియో సిస్టమ్స్. సో ఈ ఆడియో సిస్టమ్కి నెంబర్ ఆఫ్ పీరియడ్స్ వచ్చేసి 20 పీరియడ్స్. సో ఈ 20 పీరియడ్స్లో మనం ఈ యూనిట్ అనేది కంప్లీట్ చేస్తారు. సో దీనికి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 13 మార్క్స్. సో 13 మార్క్స్లో ఒకటేమో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఉంటుంది, ఒకటేమో ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది. సో టోటల్గా మనకి 13 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ఈ యూనిట్ 8కి. సో టోటల్గా మనకి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 8 యూనిట్స్కి 110 మార్క్స్కి అనేది ఉంటుంది. సో 100 మార్క్స్ ఎవల్యూషన్ చేస్తారు. సో దిస్ ఈజ్ అవర్ కోర్స్ స్ట్రక్చర్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ద కోర్స్ ఆబ్జెక్టివ్స్. సో వాట్ ఈస్ ద కోర్స్ ఆబ్జెక్టివ్స్? కోర్స్ ఆబ్జెక్టివ్ అంటే మీరు ఈ యూనిట్స్లో అసలు ఈ 8 యూనిట్స్లో మీరు ఏమేమి తెలుసుకోవాలి, సో వాటి గురించి ఈ కోర్స్ ఆబ్జెక్టివ్లో మెన్షన్ చేస్తారు. సో ఫస్ట్ వన్ ఇస్ ద, సో టోటల్గా మనకి 3 కోర్స్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఇస్ ద టు లెర్న్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్యాసివ్ కాంపోనెంట్స్, స్విచెస్, రిలేస్ అండ్ PCBs. అంటే ప్యాసివ్ కాంపోనెంట్స్ గురించి, స్విచెస్ గురించి, రిలేస్ గురించి, PCBs. PCB is nothing but printed circuit board. This is the full form of PCB. సో వీటి గురించి మనం లెర్న్ చేస్తాము. ఓకే, సో సెకండ్ కోర్స్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు అండర్స్టాండ్ ద ఫార్మేషన్ ఆఫ్ సెమీకండక్టర్ మెటీరియల్స్ అండ్ ద వర్కింగ్ ఆఫ్ సెమీకండక్టర్ డయోడ్ అండ్ టు అనలైజ్ ద వర్కింగ్ ఆఫ్ BJT అండ్ FET. అంటే ఈ సెకండ్ కోర్స్ ఆబ్జెక్టివ్లో అసలు సెమీకండక్టర్ మెటీరియల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, సో దాని యొక్క అనలైజింగ్ ఎలా చేస్తారు, సో నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ ది BJT అండ్ FET, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అండ్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ యొక్క వర్కింగ్ ఎలా ఉంటుందో ఈ తెలుసుకుంటారు. సో థర్డ్ కోర్స్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు అనలైజ్ ద వర్కింగ్ ఆఫ్ స్పెషల్ సెమీకండక్టర్ డివైజెస్ అండ్ టు అండర్స్టాండ్ ద వర్కింగ్ ఆఫ్ ఆడియో సిస్టమ్. సో దీంట్లో స్పెషల్ సెమీకండక్టర్ డయోడ్స్ యొక్క వర్కింగ్ అనేది ఎలా ఉంటుంది, దాన్ని ఎలా అనలైజ్ చేస్తారు, అండ్ ఆల్సో ద ఆడియో సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో ఈ తెలుసుకోవాలి. దీస్ ఆర్ ద 3 కోర్స్ ఆబ్జెక్టివ్స్ ఫర్ దిస్ సబ్జెక్ట్. ఓకే, ఈ సబ్జెక్ట్కి ఈ 3 కోర్స్ ఆబ్జెక్టివ్ అనేది మోర్ ఇంపార్టెంట్ అమ్మా. ఇవన్నీ మీరు ఈ 8 యూనిట్స్ నుంచి మీరు తెలుసుకుంటారు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ ద కోర్స్ అవుట్కమ్స్. సో ఈ 5 యూనిట్స్ నుంచి, సో టోటల్గా మనకి 8 యూనిట్స్ ఉన్నాయి. సో ఈ 8 యూనిట్స్ని మనం కోర్స్ అవుట్కమ్స్ అనేవి 5 కోర్స్ అవుట్కమ్స్ కింద మనకి చూపిస్తారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ COs మ్యాప్డ్, నథింగ్ బట్ CO అంటే కోర్స్ అవుట్కమ్. సో కోర్స్ అవుట్కమ్ ఇక్కడ C01 ఉంది చూడండి, అంటే సోర్స్ అవుట్కమ్ 1. సో ఈ సోర్స్ అవుట్కమ్ 1 అనేది మనకి స్టార్టింగ్ ఉన్న ప్యాసివ్ కాంపోనెంట్ యూనిట్ 1కి యూనిట్ 2కి కలిపి ఉంటుంది. ఓకే, సో అంటే ఏంటంటే కోర్స్ అవుట్కమ్ 1 అనేది మనకి స్టార్టింగ్ ఫస్ట్ యూనిట్కి సెకండ్ యూనిట్ 2 కలిపి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఇస్ ద CO2, నథింగ్ బట్ కోర్స్ అవుట్కమ్ 2. సో ఈ కోర్స్ అవుట్కమ్ 2 అనేది ఏమవుతుందంటే మన యూనిట్ 3కి యూనిట్ 4కి మ్యాచ్ అయి ఉంటుంది. సో యూనిట్ 3 అండ్ యూనిట్ 4లో మనకి కోర్స్ అవుట్పుట్ 2 అనేది మనం డిస్కస్ చేసుకుంటాం.
సో నెక్స్ట్ కోర్స్ అవుట్పుట్ 3. సో ఇది వచ్చేసి మనకి యూనిట్ 5 అండ్ యూనిట్ 6 యూనిట్స్ అనేవి మనకి ఉంటాయి. సో నెక్స్ట్ కోర్స్ అవుట్కమ్ 4. సోర్స్ అవుట్కమ్ 4 నథింగ్ బట్ 7th యూనిట్ మనకి ఆప్టో ఎలక్ట్రానిక్ డివైజెస్. సో నెక్స్ట్ వన్ ఇస్ ద CO5. కోర్స్ అవుట్కమ్ 5 వచ్చేసి ఆడియో సిస్టమ్. ఓకే, టోటల్గా మనకి 8 యూనిట్స్ ఉన్నాయి. ఈ టోటల్ 8 యూనిట్స్ని మనకి కోర్స్ అవుట్కమ్స్ అనేవి 5 కింద డివైడ్ చేశారు. స్టార్టింగ్ 2 యూనిట్స్ వచ్చేసి C01 కింద ఉంటుంది. నెక్స్ట్ 2 యూనిట్స్ 3 and 4 వచ్చేసి కోర్స్ అవుట్కమ్ 2 కింద ఉంటుంది. నెక్స్ట్ 5 and 6 వచ్చేసి కోర్స్ అవుట్కమ్ 3 కింద ఉంటుంది. నెక్స్ట్ కోర్స్ అవుట్కమ్ 4 అనేది ఆప్టో ఎలక్ట్రానిక్ డివైజెస్ మీద ఉంటుంది. అండ్ ఫైనల్లీ లాస్ట్ అవుట్కమ్ CO5 ఈజ్ ద ఆడియో సిస్టమ్. సో టోటల్గా మనకి 5 కోర్స్ అవుట్కమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఈ కోర్స్ అవుట్కమ్స్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ కోర్స్ అవుట్కమ్లో మనకి familiarize the different passive components. Passive components, switches, relays, and describe the printed circuit board, manufacturing techniques, and soldering methods. సో మనకి ఫస్ట్ కోర్స్ అవుట్కమ్ 1లో ఏమేమి డిస్కస్ చేస్తామంటే డిఫరెంట్ ప్యాసివ్ కాంపోనెంట్స్ గురించి, స్విచెస్ గురించి, రిలేస్ గురించి, అండ్ డిస్క్రైబ్ ద PCB మ్యానుఫ్యాక్చరింగ్, నథింగ్ బట్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో వాటి యొక్క టెక్నిక్ గురించి, అండ్ షోల్డరింగ్ మెథడ్స్. సో షోల్డరింగ్ మెథడ్స్ గురించి మనకి ఈ కోర్స్ అవుట్కమ్లో 1లో ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ కోర్స్ అవుట్కమ్ ఈజ్ ద డిస్క్రైబ్ ద ఫార్మేషన్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ సెమీకండక్టర్ డయోడ్స్. అంటే సెమీకండక్టర్ డయోడ్స్ని ఎలా ఫార్మేషన్ చేస్తామో వాటి యొక్క వర్కింగ్ ఎలా ఉంటుందో సెకండ్ కోర్స్ అవుట్కమ్ 2లో ఉంటుంది, సెకండ్ COలో ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద థర్డ్ course outcome, analyze the working of the BJT and reconfigurations. Nothing but BJT means, what is the full form of BJT? Bipolar junction transistor. సో ఈ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, దాని యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది, వాటిని అనలైజ్ ఎలా చేస్తారు, వాటిని మళ్ళీ రీకాన్ఫిగరేషన్ అంటే BJTస్ని ఒక 2-3ని ఎలా రీకాన్ఫిగర్ చేస్తారు. సో ఇవన్నీ మీకు కోర్స్ అవుట్కమ్ 3లో ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఇస్ ద కోర్స్ అవుట్కమ్ 4. సో దీంట్లో మీరు ఏం డిస్కస్ చేసుకుంటారంటే అనలైజ్ ద వర్కింగ్ ఆఫ్ స్పెషల్ సెమీకండక్టర్ డివైజెస్. సో స్పెషల్ సెమీకండక్టర్ డివైజెస్ వర్కింగ్ ఎలా ఉంటుందో మీరు ఈ కోర్స్ అవుట్కమ్ 4లో తెలుసుకుంటారు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ ద కోర్స్ అవుట్కమ్ 5. సో దీంట్లో మనకి ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మైక్రోఫోన్స్ అండ్ లౌడ్ స్పీకర్స్. అంటే మైక్రోఫోన్స్ అండ్ లౌడ్ స్పీకర్స్ ఎలా వర్క్ అవుతాయో వాటి యొక్క ప్రిన్సిపల్ గురించి, వాటి యొక్క ఆపరేషన్ గురించి ఈ కోర్స్ అవుట్పుట్ 5 అనేది మనకి తెలియజేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద కోర్స్ అవుట్కమ్స్. సో టోటల్గా మనకి 5 ఉన్నాయి 8 యూనిట్స్కి డివైడ్ చేసుకొని. సో నెక్స్ట్ కమింగ్ టు కోర్స్ కంటెంట్స్. సో కోర్స్ కంటెంట్ అంటే మనకి టోటల్గా 8 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ యూనిట్లో ఏ టాపిక్స్ కవర్ అవ్వాలో మనకి కోర్స్ కంటెంట్లో ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ప్యాసివ్ కాంపోనెంట్స్. సో వాట్ ఈస్ ద ప్యాసివ్ కాంపోనెంట్ అంటే మనం ఎనర్జీ అనేది ఎక్స్టర్నల్గా ఇవ్వకుండా, అంటే మనకి ఇచ్చే పవర్ సప్లై అనేది ఎక్స్టర్నల్గా కాకుండా వాటంతట అవే ఒక పవర్ని, ఎనర్జీని అవి బయటికి రిలీజ్ చేస్తాయి. వాటిని మనం ప్యాసివ్ కాంపోనెంట్స్ అంటారు. సో ప్యాసివ్ కాంపోనెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి రెసిస్టర్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్, అండ్ దీస్ ఆల్ ఆర్ ప్యాసివ్ కాంపోనెంట్స్. సో ఈ ప్యాసివ్గా ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఈ ప్యాసివ్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుంటారు. సో ఫస్ట్ వన్ రెసిస్టర్స్. సో రెసిస్టర్లో రెసిస్టెన్స్ అంటే ఏంటి, రెసిస్టర్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, దాని యొక్క సర్క్యూట్ సింబల్ ఎలా ఉంటుంది, దాని యొక్క ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి, సో రెసిస్టర్ యొక్క కలర్ కోడింగ్ టెక్నిక్స్ ఉంటాయి అవి ఎలా ఉంటాయి, సో రెసిస్టర్స్ని రియోస్టాట్ కింద ఎలా ఆపరేట్ చేస్తారు, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి,
సో దీని యొక్క టెంపరేచర్ కోఎఫిషియంట్ ఎంత ఉంటుంది, సో దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ మనకి రెసిస్టర్లో ఉంటాయి. సో టోటల్గా ప్యాసివ్ కాంపోనెంట్స్లో మనకి అగైన్ ఏం చేశారంటే ఫస్ట్ యూనిట్లో 3 టాపిక్స్ కింద డివైడ్ చేశారు. సో రెసిస్టర్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్. సో రెసిస్టర్ గురించి, ఇండక్టర్ గురించి, కెపాసిటర్ గురించి ఈ 3 టాపిక్స్ గురించి మనకి ఫస్ట్ యూనిట్ అనేది ఉంటుంది. సో రెసిస్టర్లో అయితే మనం అప్లికేషన్స్ కూడా తెలుసుకుంటాము. నెక్స్ట్ ఇండక్టర్స్. సో ఇండక్టర్ అంటే ఏంటంటే, సో ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మ్యాగ్నెటిక్ లింకేజెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇండక్టర్ అనేది. సో రెసిస్టర్ ఏం చేస్తుందంటే అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, అంటే ఎలక్ట్రిక్ కరెంట్ని అపోజ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అవుతుంటే సర్క్యూట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం మిడిల్లో ఒక రెసిస్టర్ని ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వచ్చే కరెంట్ ఫ్లోని అది అపోజ్ చేసి లిమిటెడ్గా మన సర్క్యూట్కి ఎంతైతే కావాలో అంత మాత్రమే పంపిస్తుంది. సో రెసిస్టర్ని మనం స్టెబిలైజర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. సో సో దాని అప్లికేషన్ కూడా మనం ఈ సిలబస్లో ఇప్పుడు కవర్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ ఇండక్టర్. ఇండక్టర్ వల్ల యూజ్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇండక్టర్ అనేది. సో ఇండక్టర్లో ఒక కాయిల్కి ఏం చేస్తామంటే ఒక వైర్ని వౌండ్ చేస్తాం, అంటే చుడతాం. ఒక ఒక కాయిల్కి ఒక వైర్ని, ఒక కాపర్ వైర్ని వౌండ్ చేస్తే అది ఇండక్టర్ కింద యాక్ట్ అవుతుంది. సో ఈ ఇండక్టర్ టాపిక్లో ఇండక్టెన్స్ అంటే ఏంటి, అసలు ఇండక్టర్ క్లాసిఫికేషన్స్ ఎన్ని ఉన్నాయి, దాని యొక్క సర్క్యూట్ సింబల్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ కోర్ మెటీరియల్స్ అంటే ఏంటి ఇండక్టర్లో, నెక్స్ట్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయి ఇండక్టర్స్లో, ఏఎఫ్ అండ్ ఆర్ఎఫ్ చోక్ గురించి, ఆడియో ఫ్రీక్వెన్సీ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ చోక్ గురించి ఎలా డిస్క్రైబ్ చేస్తారో ఇవన్నీ మనకి ఇండక్టర్లో వచ్చే టాపిక్స్. సో నెక్స్ట్ వన్ ఇస్ ద కెపాసిటర్స్. సో కెపాసిటర్స్ అంటే ఇట్ బ్లాక్స్ డీసీ అండ్ అలౌస్ ఏసీ. అంటే ఇది బిఫోర్ గోయింగ్ టు కెపాసిటర్ వీ నో ద వాట్ ఈస్ ద కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, సో కరెంట్ అంటే ఏంటంటే, సో మెజారిటీ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక సర్క్యూట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఓరియంటెడ్, మన ఒక అప్లికేషన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బల్బ్ అనేది బ్లింక్ అవ్వాలి. సో మనం ఏం చేస్తున్నామంటే స్విచ్ అనేది ఆన్ చేస్తున్నాం. సో స్విచ్ అనేది ఆన్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ వరకు ఆఫ్ అయి ఉన్న ఎలక్ట్రిక్ కరెంట్ అనేది అది బల్బ్ దగ్గరికి వెళ్ళి ఆ బల్బ్ దగ్గర ఏమవుతుందంటే వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనేది అనదర్ ఫామ్లో కన్వర్ట్ అయ్యి బల్బ్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్ట్రిసిటీ అంటే ఆ దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి, ఎలక్ట్రాన్ ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఏమవుతాయంటే దాని యొక్క డొమైన్ని చేంజ్ చేసుకుంటాయి. ఓకే, సో ఒక ఛార్జ్ ఉన్న ఎలక్ట్రికల్లో ఉన్న ఛార్జ్ని ఏం చేస్తాయంటే అది వేరే ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తాయి. నథింగ్ బట్ దాన్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది అంటాం. ఓకే, సో ఈ ఎలక్ట్రిక్ కరెంట్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి, ఆల్టర్నేటింగ్ ఏసీ కరెంట్ అండ్ డిసి కరెంట్. సో సో వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఏసీ, నథింగ్ బట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అండ్ డైరెక్ట్ కరెంట్. సో మనకి ఇంటికి వచ్చే సప్లై వచ్చేసి ఆల్టర్నేటింగ్ కరెంట్ అమ్మ. సో మెయిన్గా మనకి ఏసీ అనేది ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తారు అండ్ డీసీ వచ్చేసి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తారు. ఓకే, దిస్ ద మెయిన్ డిఫరెన్స్ అమ్మ. ఏసీని మెయిన్గా మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్లో యూజ్ చేస్తారు, డీసీని ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తారు. సో దీంట్లో మనకి కెపాసిటెన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇది బ్లాక్స్ ద ఏసీ కాంపోనెంట్స్ అండ్ బ్లాక్స్ ద డీసీ కాంపోనెంట్. అంటే డైరెక్ట్ కరెంట్ ఏం చేస్తుంది, డీసీ కాంపోనెంట్స్ని బ్లాక్ చేస్తుంది, ఏసీ కాంపోనెంట్స్ని అలౌ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఫర్ ద కెపాసిటర్. సో కెపాసిటర్ సింబల్ వచ్చేసి ఇలా ఒక 2 ప్లేట్స్ అనేవి మనం ఏం చేస్తామంటే ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాము, పాజిటివ్ అండ్ నెగిటివ్. అదే మనకి ఇండక్టర్కి సింబల్ వచ్చేసి ఒక స్ప్రింగ్ అనేది ఇలా తీసుకుంటాము. సో ఈ స్ప్రింగ్ అంటే ఏమవుతుందంటే ఒక కాయిల్, ఈ కాయిల్కి ఒక వైర్ అనేది వూన్ చేసాము. సో ఈ వూన్ చేయడం వల్ల ఏమవుతుందంటే దీని నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దిస్ ద ఇండక్టర్. కమింగ్ టు రెసిస్టర్, దిస్ ఇస్ ద రెసిస్టర్ సింబల్.
సో దిస్ ఈజ్ నో పొలారిటీస్ ఏముండవు, నథింగ్ బట్ పాజిటివ్ నెగిటివ్ కానీ యానోడ్ అండ్ క్యాథోడ్ కానీ ఏముండవు. అంటే డైరెక్ట్గా మనం ఏ డైరెక్షన్ అయినా మనం రెసిస్టర్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ రెసిస్టర్ని నెంబర్ ఆఫ్ వేలో డ్రా చేస్తారు, బట్ పర్ఫెక్ట్గా రెసిస్టర్ని ఎలా డ్రా చేస్తారంటే ఇలాగా ఒక త్రీ త్రీ ట్రయాంగిల్స్ అనేవి ఉంటాయి అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్లో. సో అలా డ్రా చేయడం వల్ల ఏమవుతుంది, అది రెసిస్టర్ కింద యూజ్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ మనం కెపాసిటర్లో క్లాసిఫికేషన్, ఎన్ని టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్ ఉన్నాయి, సో దాని యొక్క సర్క్యూట్ సింబల్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని మనం వేరియబుల్ కెపాసిటర్లో ఎలా యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ కెపాసిటర్లో డిఫరెంట్ కెపాసిటెన్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పస్ కింద ఎలా యూజ్ చేస్తారు వాటిని. సో దీస్ ఆర్ ఆల్ ఆర్ ద అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మనకి కెపాసిటర్లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, దిస్ ఈస్ ద యూనిట్ 1. So second unit is the switches, connectors, relays and PCBs, printed circuit boards. Okay. సో ఈ సెకండ్ యూనిట్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే స్విచ్చెస్ అంటే ఏంటి. సో స్విచ్ అంటే ఏంటి, మనం ఇన్ ప్రెసెంట్ అప్లికేషన్లో మనం ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ కింద యూజ్ చేసుకుంటాం. బట్ స్విచ్చెస్లో కూడా నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. సో వాటి యొక్క క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది, సో స్విచ్ అనేది ఎలా ఆపరేట్ అవుతుంది. సో స్విచ్చెస్కి ఐఎస్ఏ స్టాండర్డ్ సింబల్స్ అనేవి ఎలా ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఇస్ ద ఫ్యూజ్. సో ఫ్యూజ్ అంటే ఏంటి, ఆ ఫ్యూజ్ ఎలా యాక్ట్ అవుతుంది. సో ఫ్యూజ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఇస్ ద కనెక్టర్స్. సో కనెక్టర్స్ అంటే ఏంటి, ఆ కనెక్టర్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి. సో మనం ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్ ఈడిసిలో అంటే మన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్కి యూజ్ అయ్యే కనెక్టర్స్ ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఈస్ ద ఎంసీబీస్ నథింగ్ బట్ మినియేచర్ సర్క్యూట్ బోర్డ్. సో ఇది ఎలా యాక్ట్ అవుతుంది, సో దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి. నెక్స్ట్ వన్ ఇస్ ద రిలేస్. సో రిలే అనేది ఎలా ఉంటుంది, వాటి యొక్క క్లాసిఫికేషన్, అప్లికేషన్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలేస్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, దాని యొక్క జనరల్ పర్పస్ ఏంటో మనం ఈ సెకండ్ యూనిట్లో తెలుసుకుంటాం. సో ఈ సెకండ్ యూనిట్లోనే మనకి అనదర్గా పీసీబీస్ కూడా ఉన్నాయి, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. సో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని ఒక బేస్ మీద ప్లేస్ చేయాలి. సో ఆ బేస్ని మనం తీసుకునేది ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అంటారు. సో ఆ బోర్డ్ మీద ఏమవుతుందంటే ఒక సర్క్యూట్ అనేది ప్రింట్ అయి ఉంటుంది. ఓకే, దాని యొక్క షోల్డరింగ్తో ప్రింట్ చేసి ఉంటారు. సో ఆ ట్రాక్స్లో మనం ఏం చేస్తామంటే కాంపోనెంట్స్ని ప్లేస్ చేసి షోల్డరింగ్ చేస్తాం. సో సో ఆ పీసీబీ గురించి, ఆ పీసీబీస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, డిపెండింగ్ అపాన్ ద సైజ్ని బట్టి మనకి పీసీబీస్ని డివైడ్ చేశారు. సో ఆ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద మెథడ్స్ ఆఫ్ లేఅవుట్ ప్రిపరేషన్. సో మనకు కావాల్సిన సర్క్యూట్ని ఎలా లేఅవుట్ కింద చేంజ్ చేసుకొని ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా ఈ పీసీబీలో తెలుసుకుంటారు ఈ యూనిట్లో, సెకండ్ యూనిట్లో. సో అగైన్ దీంట్లో మనకి మెథడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ లేఅవుట్ స్క్రీన్ ప్రింటింగ్ మెటీరియల్స్, అంటే ప్రింటింగ్ మెటీరియల్స్ని ఎలా లేఅవుట్ డిజైన్ చేయాలి బై యూజింగ్ ఆఫ్ పీసీబీస్. సో వీటి కాన్సెప్ట్ కూడా మీరు ఈ సెకండ్ యూనిట్లో తీసుకుంటారు. సో వీటితో పాటు మనకి పీసీబీని ఎలా డిజైన్ చేయాలో స్టెప్స్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో మనం పీసీబీలో కాంపోనెంట్స్ని ప్లేస్ చేసి షోల్డరింగ్ చేస్తాం కదా, సో ఆ షోల్డరింగ్ అనేది ఎన్ని మెథడ్స్లో ఉన్నాయో తెలుసుకుంటాము ఈ సెకండ్ యూనిట్లో. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ యూనిట్. నెక్స్ట్ వన్ ఈస్ ద థర్డ్ యూనిట్, సెమీ కండక్టర్ ఫిజిక్స్. సో సెమీ కండక్టర్, బిఫోర్ గోయింగ్ టు సెమీ కండక్టర్, సో మనకి మెటీరియల్స్ వచ్చేసి 3 టైప్స్ కింద డివైడ్ చేశారు. సో ఆ 3 టైప్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఇస్ ద కండక్టర్, సెకండ్ వన్ is the insulator, third one is the semiconductor. సో ఫస్ట్ వన్ కండక్టర్ అంటే ఏంటంటే which flow of electric current will be conducts, అంటే కరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండక్టర్ అనే సర్క్యూట్ కింద, ఒక కాంపోనెంట్ కింద మనం ఒక ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తే అది ఎంతవరకు ఫ్లో అవుతుంది, నథింగ్ బట్ అది పాసింగ్ని ఎలా ఉంటుందో దాన్ని మనం కండక్షన్ అనేది అంటాం. ఓకేనా. సో ఈ కండక్షన్ అనేది జరగడానికి మనం ఇక్కడ కండక్టర్ని యూజ్ చేస్తాం.
సో కండక్టర్స్ వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక ఐరన్ రాడ్ కానీ నెక్స్ట్ కాపర్ వైర్ కానీ. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది కండక్టర్. సో సెకండ్ వన్ ఇస్ ద ఇన్సులేటర్. సో ఇన్సులేటర్ అంటే ఏంటంటే, సో ఆ ఇన్సులేటర్ కింద ఎలాంటి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వకుండా చేస్తాయి ఆ మెటీరియల్స్ అనేవి. సో ఆ ఇన్సులేటర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి వుడ్ కానీ, పేపర్ కానీ, సో నెక్స్ట్ గ్లాస్ కానీ. సో ఇవన్నీ ఏంటంటే ఇన్సులేటర్కి ఎగ్జాంపుల్ వస్తాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ద సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్ అంటే ఏంటంటే పార్షియల్లీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, అంటే పార్షియల్గా మాత్రమే ఫ్లో చేస్తుంది ఎలక్ట్రిక్ కరెంట్. సో మెయిన్గా ఈ సెమీ కండక్టర్లో మనం యూజ్ చేసేవి టూ సెమీ కండక్టర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాము. ఫస్ట్ వన్ ఇస్ ద సిలికాన్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద జర్మీనియం. సో సిలికాన్కి 0.4 వోల్ట్స్ అనేది కట్ ఇన్ వోల్టేజ్ అనేది ఉంటుంది. అదే జర్మీనియంకి అయితే 0.7 వోల్ట్స్ అనేది ఉంటుంది కట్ ఇన్ వోల్టేజ్ వచ్చేసి. సో ఈ కట్ ఇన్ వోల్టేజ్ మీద డిపెండ్ అయ్యి మనకి సెమీ కండక్టర్స్ అనేవి మన కరెంట్ని, ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేస్తాయి పార్షియల్గా. ఓకే. సో దీస్ ఆర్ ద థర్డ్ ఇస్ డిపెండ్స్ అపాన్ ద సెమీ కండక్టర్ ఫిజిక్స్. సో ఈ సెమీ కండక్టర్ ఫిజిక్స్లో ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి, సో నెక్స్ట్ దీంట్లో ఎనర్జీ బ్యాండ్, సో ఎనర్జీ బ్యాండ్స్ అనేవి ఎలా ఉంటాయి, దాని యొక్క డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ సెమీ కండక్టర్స్ని ఇన్సులేటర్స్ని ఎలా డిఫైన్ చేస్తారు, కండక్టర్స్ని సెమీ కండక్టర్స్ని ఇన్సులేటర్స్ని ఎలా డిఫైన్ చేస్తారు, వాటి యొక్క వ్యాలెన్సీ బ్యాండ్ని ఎలా డ్రా చేస్తారు, దాని యొక్క కండక్షన్ బ్యాండ్ని, ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ని. సో ఇదంతా ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్లో స్టెప్ బై స్టెప్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాము. వ్యాలెన్సీ బ్యాండ్ని ఎలా డిజైన్ చేస్తాము, కండక్షన్ బ్యాండ్ని ఎలా డిజైన్ చేస్తాము, ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ని ఎలా మనం ఐడెంటిఫై చేసి సాల్వ్ చేస్తాము, ఇవన్నీ మనకి ఈ యూనిట్ 3లో ఉంటాయి. సో వీటితో పాటు అక్రాస్గా మనకి సెమీ కండక్టర్ మెటీరియల్స్లో హోల్ కండక్షన్ ఎలా ఉంటుంది, బైపోలార్ నేచర్ సెమీ కండక్టర్ మెటీరియల్స్, నథింగ్ బట్ టూ పొలారిటీస్ ఉన్న సెమీ కండక్టర్ మెటీరియల్స్ని ఎలా మనం డిజైన్ చేస్తాము, సో వాటి యొక్క సెమీ కండక్టర్ వర్కింగ్ ఎలా ఉంటుంది. సో సెమీ కండక్టర్లో వచ్చేసి మనకి టూ టైప్స్ ఆఫ్ కండక్షన్స్ అనేవి జరుగుతాయి. సో ఫస్ట్ వన్ ఇస్ ద ఇంట్రెన్సిక్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద ఎక్స్ట్రెన్సిక్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఏంటో తెలుసుకుంటాము, ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఏంటో తెలుసుకుంటాము. సో అగైన్ దీంట్లో మనకి పీ టైప్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ఉంటాయి. ఓకే. సో మనకి సెమీ కండక్టర్స్ వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ద పీ టైప్ సెమీ కండక్టర్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద ఎన్ టైప్ సెమీ కండక్టర్. P means positive representation, N type N represents the negative power supply. Okay. సో ఈ థర్డ్ యూనిట్లోనే మనకి డ్రిఫ్ట్ అండ్ డిఫ్యూజన్ కరెంట్, దిస్ ఇస్ ద మెయిన్ టాపిక్. సో డ్రిఫ్ట్ కరెంట్ అంటే ఏంటి, డిఫ్యూజన్ కరెంట్ అంటే ఏంటి కూడా మనం ఈ థర్డ్ యూనిట్లో మనం తెలుసుకుంటాము. సో దీస్ ఆర్ ద టాపిక్స్ ఇన్ ద యూనిట్ 3. సో నెక్స్ట్ వన్ ఇస్ ద యూనిట్ 4, సెమీ కండక్టర్ డయోడ్స్. సో డయోడ్ ఎలా ఉంటుంది, సో డయోడ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, సో సెమీ కండక్టర్ డయోడ్స్ అనేవి ఎలా రిప్రజెంట్ చేస్తాము, సో వాటి గురించి తెలుసుకుంటాం. సో డయోడ్ ఈజ్ ఏ యూనిడైరెక్షనల్ డివైస్. సో డయోడ్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో డయోడ్కి టూ పొలారిటీస్ ఉంటాయి, యానోడ్ అండ్ క్యాథోడ్. ఓకే. సో డయోడ్ వచ్చేసి యూనిడైరెక్షనల్ డివైస్, నథింగ్ బట్ ఓన్లీ ఒక డైరెక్షన్లోనే మనకి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేస్తుంది, కరెంట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్లో ఒక డయోడ్ని కనెక్ట్ చేయడం వల్ల ఓన్లీ వన్ వే మాత్రమే మనం ఆ కరెంట్ని పాస్ చేయగలము. ఓకే. సో ఈ డయోడ్స్లో నెంబర్ ఆఫ్ డయోడ్స్ ఉన్నాయి. పిఎన్ జంక్షన్ డయోడు, జీనా డయోడు, బ్రేక్ డౌన్ వోల్టేజ్ డయోడు. సో ఇలా నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ డయోడ్స్ ఉన్నాయి. సో ఈ డయోడ్స్ అనేవి వాటి గురించి, వర్కింగ్ గురించి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, నథింగ్ బట్ గ్రాఫ్ అమ్మ. విఐ క్యారెక్టరిస్టిక్స్, విఐ రిప్రజెంటేషన్ ఇస్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ని మనం డ్రా చేస్తాము. సో వాటి యొక్క ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి, దాని యొక్క ఈక్వేషన్స్ ఏంటో మనం యూనిట్ 4లో తెలుసుకుంటాం.
సో యూనిట్ 4లోనే మనకి బ్రేక్ డౌన్ రీజియన్ మనకి టోటల్గా మనం ఈ పిఎన్ జంక్షన్ డయోడ్లో మనం పొటెన్షియల్ బ్యారియర్ గురించి డిస్కస్ చేస్తాము. ఆ పొటెన్షియల్ బ్యారియర్స్లో బ్రేక్ డౌన్ అనేది ఏ వోల్టేజ్ ఎక్కడ అక్కర్ అవుతుంది, సో దాని యొక్క ఫినామినా ఏంటి. సో ఆ బ్రేక్ డౌన్ వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటుందమ్మా, అవలాంచ్ బ్రేక్ డౌన్ అండ్ జీనార్ బ్రేక్ డౌన్. సో అవలాంచ్ బ్రేక్ డౌన్ అంటే ఏంటి, జీనార్ బ్రేక్ డౌన్ అంటే ఏంటి. సో నెక్స్ట్ வந்து జీనార్ బ్రేక్ డౌన్లో జీనార్ డయోడ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, దాని యొక్క వర్కింగ్ ఏంటి. సో దాన్ని ఫార్వర్డ్ బయాస్లో రివర్స్ బయాస్లో కనెక్ట్ చేయడం వల్ల దానికి వచ్చే అవుట్పుట్ గ్రాఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ అప్లికేషన్స్ అనేవి డిస్కస్ చేస్తాము. దీంతో పాటు వ్యారెక్టర్ డయోడ్, సో దిస్ ఇస్ ద అనదర్ టైప్ ఆఫ్ డయోడ్. సో ఈ వ్యారెక్టర్ డయోడ్ గురించి కూడా మనం యూనిట్ 4లో డిస్కస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ యూనిట్ 5 ఇస్ ద బీజేటీ. సో బీజేటీ అంటే what is the full form of BJT? Bipolar junction transistor. సో బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అంటే దీనిలో 2 polarities ఆఫ్ జంక్షన్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఓకేనా. సో డయోడ్ ఈజ్ ఏ యూనిడైరెక్షనల్ డివైస్. కమింగ్ టు బీజేటీ, బీజేటీ ఈజ్ ఏ 2 డైరెక్షనల్ డివైస్. అంటే బోత్ డైరెక్షన్లో మనం ఎలక్ట్రిసిటీని పాస్ చేయొచ్చు. సో దీంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయమ్మా, పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్. సో పిఎన్పి నథింగ్ బట్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్, ఎన్పిఎన్ మీన్స్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్. సో వీటి యొక్క కనెక్షన్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క సింబల్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, సో వాటి యొక్క వర్కింగ్ ఏంటో మనం ఈ బీజేటీ టాపిక్లో తెలుసుకుంటాం. సో నెక్స్ట్ ఈ బీజేటీ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో the terminal names are BJT for this is the base, this is the collector, this is the emitter. సో arrow mark represents the current direction. arrow mark ఉన్న వైపు అది emitter కింద యాక్ట్ అవుతుంది. arrow mark ని డిపెండ్ చేసుకొని కరెంట్ ఫ్లో ఎటు పాస్ అవుతుందో చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ టువర్డ్స్ అవుట్ సైడ్ ఉంటే arrow mark అనేది ఎలక్ట్రిక్ కరెంట్ అనేది emitter లోకి పాస్ అవుతుంది అని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి యారో మార్క్ అనేది బేస్ వైపు ఉంటే అది ఏమవుతుందంటే బేస్లో కరెంట్ ఫామ్ అవుతుంది అని చెప్తాం. ఓకే, దిస్ ఇస్ ద మనకి చెప్పాము కదా ఆల్రెడీ బీజేటీలో 2 టైప్స్ ఉంటాయని, పిఎన్పి ఎన్పిఎన్. దిస్ ఇస్ ద ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. సో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో మనకి యారో మార్క్ ఎమిటర్ నుంచి అవుట్ సైడ్ ఉంటుంది. అదే మనకి పిఎన్పి ట్రాన్సిస్టర్ అయితే బేస్, కలెక్టర్, ఎమిటర్. ఎమిటర్ యారో మార్క్ నథింగ్ బట్ కరెంట్ డైరెక్షన్ అనేది బేస్ టెర్మినల్ వైపు ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద పిఎన్పి ట్రాన్సిస్టర్. సో దీని యొక్క సింబల్స్ ఎలా ఉంటాయి. సో వీటిని యూజ్ చేసుకొని మనకి 3 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్ చేస్తారు. నథింగ్ బట్ ఫస్ట్ వన్ ఇస్ ద సివి, కామన్ బేస్. అంటే ఒక 2 సర్క్యూట్స్కి బేస్ అనేది కామన్ కింద చేసి కామన్ బేస్, సిబి నథింగ్ బట్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్. సో ఎలా కాన్ఫిగర్ చేస్తారో తెలుసుకుంటాము. నెక్స్ట్ సిఈ, కామన్ ఎమిటర్. అంటే ఎమిటర్ని కామన్గా చేసి కామన్గా 2 సర్క్యూట్స్ కామన్గా చేసి వాటి యొక్క కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది, వాటి యొక్క విఐ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయో డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ సిసి కాన్ఫిగరేషన్, నథింగ్ బట్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. సో ఈ కాన్ఫిగరేషన్లో ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయో చూస్తాం. సో వీటి యొక్క ట్రాన్సిస్టర్ యొక్క రీజియన్స్ ఉంటాయి దీంట్లో. సో ఏ రీజియన్స్ అంటే అవి యాక్టివ్ రీజియన్, సాచురేషన్ రీజియన్, కట్ ఆఫ్ రీజియన్. సో ఈ 3 టైప్ ఆఫ్ రీజియన్స్ అనేవి ఉంటాయి. సో మనం ఒక 2 ట్రాన్సిస్టర్స్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ట్రాన్సిస్టర్ని మనం డిజైన్ చేసిన తర్వాత వాటిని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 ట్రాన్సిస్టర్స్ని మనం యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ట్రాన్సిస్టర్ T1 అండ్ ట్రాన్సిస్టర్ T2. సో ఈ 2 ట్రాన్సిస్టర్ని మనం 2 వేస్లో మనం కనెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఇస్ ద ఫార్వర్డ్ బయాస్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద రివర్స్ బయాస్. ఒక 2 ట్రాన్సిస్టర్స్ని మనం ఫార్వర్డ్లో కనెక్ట్ చేయొచ్చు అండ్ రివర్స్ బయాస్లో కూడా కనెక్ట్ చేయొచ్చు. సో ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేసినప్పుడు ఆ సర్క్యూట్ అనేది ఎలా యాక్ట్ అవుతుంది, రివర్స్ బయాస్లో కనెక్ట్ చేసినప్పుడు ఆ
సర్క్యూట్ అనేది ఎలా యాక్ట్ అవుతుందో మనం ఈ 5th యూనిట్లో తెలుసుకుంటాం. సో ఈ 5th యూనిట్లో వీటితో పాటు మనకి ఆల్ఫా, బీటా, గామా ఫ్యాక్టర్స్ని మనం డిఫైన్ చేస్తాం. సో ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ సింబల్ వచ్చేసి ఆల్ఫా, బీటా, గామా. సో ఈ 3 ఫ్యాక్టర్ యొక్క అవుట్పుట్ ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం ఈ యూనిట్ 5లో. సో దీంట్లో మనకి కలెక్టర్ కరెంట్ ఎక్స్ప్రెషన్స్ కూడా డిజైన్ చేస్తాం. అంటే కరెంట్ ఎక్స్ప్రెషన్స్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం కదా, కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్, వీటి యొక్క కరెంట్ ఎక్స్ప్రెషన్స్ని మనం కంపారిజన్లో చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద యూనిట్ 5. సో నెక్స్ట్ వన్ ఈస్ ద యూనిట్ 6. సో యూనిట్ 6 ఈస్ ద ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. సో ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ని మనం ఫెట్ అని కూడా అంటాం. ఫెట్ ఈజ్ నథింగ్ బట్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. సో ఈ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లో క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది? సో మన ఫెట్ అనేది ఏంటంటే యూని డైరెక్షనల్ డివైస్. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం కదా, బీజేటీ అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. బట్ కమింగ్ టు ఫెట్, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. సో ఫెట్ యొక్క సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీస్ ఆర్ ద టెర్మినల్స్, గేట్ టెర్మినల్, బేస్ B1, బేస్ 2. దిస్ ఈస్ ద సింబల్ ఫర్ ద ఫెట్. సో ఈ ఫెట్లో మనకి నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. పీ ఛానల్ ఫెట్, ఎన్ ఛానల్ ఫెట్, అండ్ మాస్ఫెట్, పీ మాస్ఫెట్, ఎన్ మాస్ఫెట్, నెక్స్ట్ డి ఛానల్ మాస్ఫెట్, ఈ ఛానల్ మాస్ఫెట్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెట్స్. సో వాటి యొక్క క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ వన్ ఇస్ ద ఎన్ ఛానల్ ఫెట్ని ఎలా కాన్స్ట్రక్ట్ చేస్తాము? సో ఈ ఫెట్స్లో మనకి మెయిన్గా జే ఫెట్ అండ్ ఎన్ ఛానల్ ఎం మాస్ఫెట్ అని ఉంటాయి. సో వీటిని ఎలా డిస్క్రైబ్ చేస్తారో తెలుసుకుంటాం. సో వీటితో పాటు సో ఈచ్ క్లాసిఫికేషన్లో అంటే ఈచ్ ఫెట్ని గురించి మనం దాని యొక్క ప్రిన్సిపల్ గురించి తెలుసుకుంటాము, ఆపరేషన్ గురించి తెలుసుకుంటాము, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుంటాం. సో సో మనకి సింబల్లో గేటు, బేసుతో పాటు మనకి డ్రైన్ కూడా ఉంటుంది. సో ఈ డ్రైన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటో కూడా మనం డిస్క్రైబ్ చేస్తాం ఈ యూనిట్ 6లో. సో నెక్స్ట్ వన్ ఈస్ ద అడ్వాంటేజెస్. సో వీటి యొక్క అడ్వాంటేజ్, జేఫెట్కి, బీజేటీకి అడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి? నెక్స్ట్ వన్ ఈస్ ద ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్. సో ఎన్ ఛానల్లో మాస్ఫెట్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, వాటి యొక్క వర్కింగ్ అండ్ వాటి యొక్క అప్లికేషన్స్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ కంపారిజన్ ఆఫ్ జేఫెట్ అండ్ మాస్ఫెట్. సో వీటి గురించి మనం ఏం చేస్తామంటే డిస్క్రైబ్ చేస్తాము దీంట్లో యూనిట్ 6లో. సో 7th యూనిట్ ఈస్ ద ఆప్టో ఎలక్ట్రానిక్ డివైజెస్. ఓకే, సో ఈ యూనిట్లో ఏం చేస్తామంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము, సో కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత వాటి యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది ఎలా ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ మనం డయోడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయోడ్స్ ఉన్నాయి కదా. సో ఆ డయోడ్స్లో మనకి ఫోటో డయోడ్ ఉంటుంది. ఆ ఫోటో డయోడ్ అనేది ఎలా యాక్ట్ అవుతుంది? సో నెక్స్ట్ వన్ ఇస్ ద ఫోటో ట్రాన్సిస్టర్. సో ఫోటో ట్రాన్సిస్టర్ అంటే ఏంటి? సో వాటి గురించి ఎలాగా మనం నథింగ్ బట్ వాటి యొక్క ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది, వాటి యొక్క వర్కింగ్ కండిషన్ ఎలా ఉంటుంది, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటో తెలుసుకుంటాం. వీటితో పాటు మనకి ఎల్ఈడి కూడా ఉంటుంది. సో ఎల్ఈడి నథింగ్ బట్ లైట్ ఎమిటింగ్ డయోడ్. దీని యొక్క ఎల్ఈడి యొక్క సింబల్ ఏంటిది, దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, వాటి యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, సో వీటి గురించి మనకి 7th యూనిట్లో ఉంటుంది. సో దీంట్లోనే మనకి ఆప్టోకప్లర్ యాంప్లిఫైర్స్ గురించి ఉంటుంది. సో వాటి గురించి కూడా యూనిట్ 7లో మనం డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఈస్ ద లాస్ట్ యూనిట్, ఆడియో సిస్టమ్స్. సో ఆడియో సిస్టమ్స్లో మనం ఏమేమి టాపిక్ డిస్కస్ చేస్తామంటే కార్బన్ గురించి, కండెన్సర్ గురించి, క్రిస్టల్, డైనమిక్, మైక్రోఫోన్స్. సో ఇవన్నీ ఆడియో సిస్టంలో ఉండే కాంపోనెంట్స్ నేమ్స్. సో వీటి యొక్క అప్లికేషన్ ఏంటి అంటే నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకుంటే ఆ కార్బన్ని ఎందుకు యూజ్ చేస్తున్నామో, ఏ ప్లేస్లో యూజ్ చేస్తాము, దాన్ని యూజ్ చేయడం వల్ల దాని యొక్క
నథింగ్ బట్ యూజ్ చేయడం వల్ల దాని వల్ల అడ్వాంటేజ్ ఏంటి, వీటి గురించి మనం ఈ ఆడియో సిస్టమ్స్లో తెలుసుకుంటాం. దీంట్లోనే పిఎంఎంసి నథింగ్ బట్ పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్. పిఎంఎంసి లౌడ్ స్పీకర్ గురించి తెలుసుకుంటాము. ఊఫర్స్, పీటర్స్ అండ్ స్పీకర్స్ ఎలా వర్క్ అవుతాయి. మనకి స్పీకర్స్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీకర్స్ ఉంటాయి. సో ఆ టైప్స్ గురించి తెలుసుకుంటాము. దాంట్లో మ్యాగ్నెటిక్ స్పీకర్స్ ఉంటాయి అండ్ క్రిస్టల్ హెడ్ ఫోన్స్ కూడా ఉంటాయి. సో ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, వాటి యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి లోడ్ స్పీకర్స్కి. ఇంకా నెక్స్ట్ వన్ ద మ్యూజిక్. దీంట్లో మ్యూజిక్ని నథింగ్ బట్ నాయిస్ని కానీ మ్యూజిక్ని కానీ ఎలా కంట్రోల్ చేస్తారు, బేస్ని కానీ. నెక్స్ట్ దాంట్లో ఆడియో సిస్టమ్ నుంచి వచ్చే స్పీచ్ని ఎలా రికగ్నైజ్ చేస్తారు బై యూజింగ్ ఆఫ్ మైక్రోఫోన్స్, ఎలా ఏ సర్క్యూట్లు యూజ్ చేస్తారు. నెక్స్ట్ హైఫై అండ్ స్టీరియో. హైఫై ఈజ్ నథింగ్ బట్ హై టెన్షన్ ఫిడిలిటీ. ఓకే, సో ఈ ఈ సిస్టమ్ గురించి, హైఫై ఫిడిలిటీ సిస్టమ్ గురించి ఎలా ఉంటుంది, నెక్స్ట్ దీని యొక్క అప్లికేషన్స్ ఏంటో మనం యూనిట్ 8లో తెలుసుకుంటాం. సో దీంట్లోనే మనకి హోమ్ థియేటర్ సౌండ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, దాని యొక్క ఆపరేషన్ ఎలా ఉంటుందో కూడా ఈ యూనిట్ 8లో మనం తెలుసుకుంటాం. ఓకే, దీస్ ఆర్ ద కోర్స్ కంటెంట్స్ ఫర్ దిస్ సబ్జెక్ట్. ఓకే, సో ఈ 8 యూనిట్స్ నుంచి మనకి కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేయాల్సినవి ఈ టాపిక్స్ అన్నమాట. సో మనకి ఈ టాపిక్స్ నుంచి మనం ఏం డిస్కస్ చేస్తామంటే నథింగ్ బట్ ఈ టాపిక్స్ ఏ టెక్స్ట్ బుక్లో రిఫర్ చేసుకోవాలంటే మనం ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ అని చెప్పేసి టెక్స్ట్ బుక్ నేమ్ ఉంటుంది. జీకే మెథాల్ అని చెప్పేసి ఆథర్ నేమ్ ఉంటుంది. సో ఈ టెక్స్ట్ బుక్ని రిఫర్ చేయడం వల్ల మనకి కంటెంట్స్ అనేవి కవర్ అవుతాయి. సో సెకండ్ వన్ ఇస్ ద సెకండ్ టెక్స్ట్ బుక్ వచ్చేసి రిఫరెన్స్ బుక్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ అప్లికేషన్స్. సో ఆథర్ వచ్చి బి సోమనాథన్. సో నెక్స్ట్ వన్ ఇస్ ద ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ సెకండ్ ఎడిషన్. సో ఈ సెకండ్ ఎడిషన్ వచ్చేసి డాక్టర్ కె పద్మనాభం అండ్ పి స్వామినాథన్ అనే ఇద్దరు ఆథర్స్ డిజైన్ చేశారు. సో ఆ టెక్స్ట్ బుక్ తీసుకుని రిఫరెన్స్ బుక్ కింద తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఇస్ ద డిజైన్ అండ్ టెక్నాలజీని డిపెండ్ చేసుకొని, అంటే మనం ఇప్పుడు ఈ 8 యూనిట్స్లో పీసీబీ కాన్సెప్ట్ ఉంటుంది కదా, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. సో ఈ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ టాపిక్ కోసం మీరు రిఫర్ చేయాల్సింది ఈ టెక్స్ట్ బుక్ అమ్మ. సో టెక్స్ట్ బుక్ నేమ్ వచ్చేసి డిజైన్ అండ్ టెక్నాలజీ. సో దీని యొక్క ఆథర్ వచ్చేసి వాల్టర్ బాస్ హార్డ్. సో ఈ టెక్స్ట్ బుక్ని మీరు రిఫర్ చేయాలి. సో నెక్స్ట్ వన్ ఈస్ ద బేసిక్ ఎలక్ట్రానిక్స్ టెక్స్ట్ బుక్ నేమ్ 4th ఎడిషన్. సో బెర్నార్డ్ గ్రాబ్ అనే ఆధార్ నుంచి ఆ ఆధార్ ఉన్న టెక్స్ట్ బుక్ మీద తీసుకుంటే, రిఫరెన్స్ బుక్ కింద తీసుకుంటే మీకు కంటెంట్స్ అనేవి కవర్ అవుతాయి. సో నెక్స్ట్ వన్ ఇస్ ద ఎలక్ట్రానిక్ డివైజెస్ సర్క్యూట్స్ 4th ఎడిషన్ మిల్లిమ్యాన్ అండ్ హల్కియాస్. సో ఈ ఇద్దరు ఆధార్స్ ఉన్న రిఫరెన్స్ బుక్ తీసుకుంటే మీకు కాన్సెప్ట్స్ అనేవి కవర్ అవుతాయి. సో ఈ టోటల్ 6 రిఫరెన్స్ బుక్స్లో ఏమైనా టూ టూ టెక్స్ట్ బుక్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. సో ఈ మెయిన్గా మీరు పీసీబీస్ గురించి మీరు కవర్ అవ్వాలంటే ఈ 4th రిఫరెన్స్ బుక్ అనేది మీరు రిఫర్ చేస్తే సరిపోతుంది. ఓకే, దీస్ ఆర్ ద టెక్స్ట్ బుక్స్.